వెల్కమ్ టు కీ టాక్స్. నీకు కాళ్ళ ఫ్యాంటసీ ఏంటయ్యా అని పూజా హెగ్డే డైలాగ్ ఉంటుంది అదేదో సినిమాలో. ఈ కాళ్ళ ఫ్యాంటసీ ఏంటయ్యా? ఏపీ రాజకీయాల్లో ఈ 11 అనే నెంబర్ మీద ఫ్యాంటసీ చూస్తుంటే నాకైతే అదే డైలాగ్ గుర్తొస్తుంది. ఆరోపణలు చేయాలనుకున్నా, ఏదైనా ఫ్రేమ్ చేయాలనుకున్నా మన మైండ్ సెట్ మొత్తం ఆ 11 చుట్టూ తిరుగుతూ ఉంది. ఇది మాట్లాడుకోవడానికి సరదాగా అనిపించవచ్చు, కానీ అసలు సీరియస్ పాయింట్ ఏంటి అంటే, ఇలా 11 బేస్డ్గానే మనం అన్ని ఫ్రేమ్ చేయాలి అనుకుంటే గనక ఇది పొలిటికల్లీ ఫ్యాబ్రికేటెడ్ అని జనం అనుకునేందుకు చాలా ఈజీగా, సులువుగా మన చేతులారా మనమే అవకాశం ఇచ్చినట్టు. ఎస్, ఆ పెట్టెల్లో డబ్బు గురించే. అసలు ఈ 11 ఎఫెక్ట్ ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. మద్యం కుంభకోణం పేరుతో రోజుకో కథనం, రోజుకో కొత్త యాంగిల్ వెతకటం అనేది మీడియాకి ఎంత ప్రయాసతో కూడుకున్న పనో ఒక జర్నలిస్ట్గా నాకు తెలుసు. పాపం టీడీపీ మీడియా అంత ప్రయాసపడి కొత్త యాంగిల్స్, డైమెన్షన్స్ చూపించడానికి, కథలు అల్లడానికి చాలా విస్తృతంగా ప్రయత్నం చేస్తూ ఉంది. సరే, ఆ కృషిని అభినందించి తీరాల్సిందే. ఎందుకంటే ఒక టాస్క్ మీద పనిచేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ ఉండి తీరుతాయి. అయితే ఈ టాస్క్ అంతా తిరిగి 11 దగ్గరికి రావడం వల్లే ఇప్పుడు చిక్కంతా. జగన్కి 11 సీట్లు వచ్చినాయట మొన్న ఎలక్షన్లో. ఆ తర్వాత ఏం జరిగినా కానీ 11తో ముడిపెట్టి టీడీపీ మీడియా, టీడీపీ ప్రచారం చేయడం చూస్తూ ఉన్నాం. మొన్న మధ్యనప్పుడు జగన్ అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోయారట. 12 కాదు, 13 కాదు, 10 కాదు, 11 నిమిషాలట. అది కూడా ఇప్పుడు అలాగే మద్యం కేసులో ఎప్పుడో అరెస్ట్ అయిన వ్యక్తి చెప్పిన ఆధారాల ప్రకారం సోదా చేస్తే కోట్ల రూపాయల కట్టలు పెట్టెల్లో దొరికినాయట. అవి కూడా చాలా చిత్రంగా 11 కోట్లు. మరి ఈ 11 వస్తాయని తెలిసే ఆయన అలా దాచాడు అనుకుంటున్నారో, లేదంటే కనుక 11 అనగానే ఆ నెంబరు #తో ట్రెండ్ అయిపోయి వెళ్ళిపోతుందనే ఫీలింగ్తో ఉన్నారో కానీ ఇలాంటివి చెప్తూ ఉన్నారు. 11ని ట్రెండింగ్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నాకు ఒక జర్నలిస్ట్గా వస్తున్నది ఒక్కటే డౌట్. 2023లో కూడా అంతకు ముందు ప్రభుత్వం మీద లిక్కర్ ఎలిగేషన్స్తో ఇలాంటి కేసు ఒకటి ఫైల్ చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం. అందులో బలమైన ఆధారాలు, రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి అని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ చెప్తారు. 2023వ సంవత్సరం కూడా ఇంకొక లిక్కర్ కేసు రిజిస్టర్ అయింది మన దగ్గర. చూశారు కదా, అంటే రికార్డెడ్ ఎవిడెన్స్ బలంగా ఉన్న ఆ ప్రభుత్వం ఇప్పటిలాగే సిఐడి విచారణ కేసినా కానీ ఆ కేసు మీడియాలో ఎక్కడ ఇంతగా ప్రాచుర్యంలోకి రాలా. ఎందుకంటే జగన్ వైపు మీడియా లేదు. అందుకని జగన్ ప్రభుత్వం నిజంగానే ఆధారాలు పట్టుకుని దర్యాప్తు చేసినా కానీ ఆ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే యంత్రాంగం లేకపోయిందేమో అని అనుకోవాలి. ఇప్పుడంటే మీడియా మొత్తం ఉంది కాబట్టి అసలు ఏమున్నా ఏం లేకపోయినా, కన్క్లూజన్ ఏం వచ్చినా కోర్టులు ఏం చెప్తాయి అనేదంతా తర్వాత. ముందైతే జనంలోకి అదే విషయం తీసుకెళ్ళిపోయి దాన్ని ట్రెండ్ చేసేయాలి అనే మోటోతో ఇది జరుగుతోందా అని చాలామంది డౌట్. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, అంతకు ముందున్న రెజిమ్ మీద లిక్కర్ ఎలిగేషన్ చేయడం అనేది కాంటెంపరీ ఇండియన్ పాలిటిక్స్లో వెరీ కామన్ ఫినామినా అయిపోయింది. ఢిల్లీలో చూసాం, ఛత్తీస్గఢ్లో చూసాం, మన పక్కన తమిళనాడులో చూసాం. కానీ ఈ రాష్ట్రాల్లో మనం చూడండి ఏంటంటే ఈ రకమైన మీడియా హడావిడి, ఈ 11 లాంటి ఫ్యాంటసీలు మన దగ్గర మాత్రమే ఇలాంటివి కనపడుతూ ఉండేసరికి అదేంటి, మనం ఏదన్నా బలంగా ముద్ర వేయాలనుకున్నప్పుడు కామన్ సైకాలజీకి ఇట్టే అర్థమైపోయేలాగా ఇలా 11 లాంటివి చెప్తే ఎట్లా? కొంచెం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ కదా. ఏమంటారు?